హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తోని ఇప్పుడు ఆల్రెడీ ప్రిన్సిపల్ ఇంట్రెస్టే కాదు, ప్రిన్సిపల్ రీపేమెంట్ కూడా మొదలవుతుంది. అయితే మీ అందరికీ మీలో కొంతమంది ఇరిగేషన్ వెటరన్స్ కూడా మీరు ఒక విషయం నేను గుర్తు చేస్తున్నా, ఏంటంటే ఇరిగేషన్ బడ్జెట్ లో రిటర్నింగ్ ఆఫ్ అర్లీ ఇరిగేషన్ లోన్స్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇరిగేషన్ బడ్జెట్. పోయిన సంవత్సరం కేవలం ఇరిగేషన్ మీద తీసుకున్న లోన్సే దానికి రీపేమెంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ was 16,000 crores a year. మరి ఆ స్థాయిలో అప్పులు చేసి హై కాస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరిగిందంటే ప్రయోజనం కంటే నష్టం చాలా ఎక్కువ జరిగింది. మరి అదే నష్టం చేసిన వాళ్ళే ఏదో ఒక ప్రొపగాండాను ఒక హేళనగా మాట్లాడుతూ ఇంకెవరికేం తెలియదు, మేమే తెలియకలోళ్ళం, అసలు ఇంకోలేంది ఆ అధికారులు ఉన్నట్టు అసలు వాళ్ళు చాలా అసందర్భంగా అర్ధరహితంగా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అందులో కొన్ని విషయాలు నేను మీ ముందు మరోసారి తీసుకొస్తున్నా. కొన్ని విషయాలు నేను ఇదివరకు చెప్పిండొచ్చు, కానీ ఇట్ ఈస్ అంటే రిక్వైర్డ్ అగైన్ అండ్ అగైన్ నాకు అనిపిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కి మేము 90% పనులు చేసినాము, వీళ్ళు తట్టెడు మట్టి ఎత్తలేదు, మేమేదో గొప్ప చేసినట్టుగా ఆయన మొదటి రోజు మాట్లాడిండు, మళ్ళా వారి అల్లుడు గారు మాట్లాడిండు. దానికి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో ఎంత అబద్ధాలు చెప్తుండ్రో దయచేసి మీరు గమనించాలి. తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగాన్ని తెలవాలి. ప్రత్యేకంగా అతను ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి వాటర్ రిసోర్స్ గురించి మాట్లాడింది కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టింది 27,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద. నేను మొన్న చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా, 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరానికి కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు చేసిందల్లా ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటల కోసం ఆన్ చేసి మళ్ళీ బంద్ చేశారు. వాళ్ళ హయాంలోనే ఈ ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన డిపిఆర్, నేను మాట్లాడిన ప్రతి మాటకి మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఇస్తా. వాళ్ళు ఇది డిపిఆర్ సబ్మిటెడ్ టు సెంట్రల్ వాటర్ కమిషన్ ఫర్ కాస్ట్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ ఇస్ 55,086 crores. అంటే మీరు లెక్కలు కూడా అర్థం చేసుకోండి. ఆ పెద్ద మనిషి ఏమన్నాడు, 90% పనులు చేసినాం, వీళ్ళు తట్టెడు మట్టి కూడా ఎత్తలే, వీళ్ళు అడ్జస్ట్ చేసినవి. వాళ్ళ టైంలోనే వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ప్రాజెక్ట్ కాస్ట్ 55,086 కోట్లని చెప్పడం జరిగింది. మరి ఈ 55,000 కోట్లలో పూర్తి స్థాయిలో ఆయకట్టు కాలువలకి, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ల్యాండ్ అక్విజిషన్ కి, R&R కూడా ప్రొవిజన్ ఇవ్వలే. కేవలం అంటే ఈ 55,000 కోట్లు కాకుండా నేను చెప్పే విషయం, ఉదాహరణకి వాళ్ళు అన్ని కలిపి ఈ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కి, ల్యాండ్ అక్విజిషన్, R&R ఆ వర్క్ కలిపి ఈ డిపిఆర్ రివైజ్ కాస్ట్ లో 3,150 కోట్లు పెట్టిండ్రు. వాస్తవంగా 30,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఇంకా చేయాల్సి ఉంది. మనం 20 లక్షల ఎకరానికి చొప్పున తీసుకున్నా ఇంకొక 6,000 కోట్లు ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కి, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కే ల్యాండ్ అక్విజిషన్ కి అవసరం. మన దాని మీద R&R,
దాని మీద వర్క్ల కాస్ట్. సో వాళ్ళ టైంలో రివైజ్ ఎస్టిమేట్స్ కానీ సబ్మిట్ చేసిన డిపిఆర్ 55,000 కోట్లకి ఇంకొంత పెరుగుతుంది, బికాస్ వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి. ఇంకో విషయం చెప్పాలి, 1 ఎకరం ఆయకట్టు ఇవ్వకపోగా ఒక్క ఆయకట్టు కాలువ తట్టెడు మట్టి వాళ్ళు ఎత్తలేదు, ఒక్క డిస్ట్రిబ్యూటరీ ఛానల్లో పని మొదలు పెట్టలేదు. అంటే ఇంత దుర్మార్గంగా ఇంత బరి తెగించి అబద్ధాలు చెప్పడం నేను ఎక్కడ చూడలే. అదేవిధంగా అంటే మొత్తం ఎంత ఖర్చు పెట్టిండ్రు ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి అయిన నాటికి వాళ్ళు లెక్కలు వాళ్ళు వదిలిపెట్టేసిన ఇష్యూస్ మనం ఇఫ్ యూ క్యాల్కులేట్ ద టోటల్ కాస్ట్ వాళ్ళు 35-36% మరి కేవలం 35-36% ఆ ప్రాజెక్టు పనులు చేసి పదే 90%. అదే దేనికి 90% ఎవరికి అర్థం కాదు. మీకు కొన్ని ఆయన పెద్ద మనిషి అన్నాడు, తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదని. మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయలు మరి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి ఖర్చు పెట్టడం జరిగింది. ఎంత పని జరిగిందని మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ జరిగింది, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగింది, 9 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్ లెంత్ ప్రెషర్ మెయిన్స్ లే చేయడం జరిగింది. వాళ్ళ హయాంలో ఒకటే ఒక పంపు ఇన్స్టలేషన్ కమిషన్ జరిగింది. మేము వచ్చిన తర్వాత మరో 11 పంపులు ఇన్స్టలేషన్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్. ఇంకోటి అన్ని అనుమతులు అయిపోయాయని అరే ఇంత అంటే మరి తెలంగాణ ప్రజా జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పడం మీరు గమనించాలి, తెలంగాణ ప్రజానికాన్ని గమనించాలి. అనుమతులు పొందినే అంటున్నాడు ఆయన. హైడ్రాలజీ అనుమతి లేదు అంటే నీటి కేటాయింపు లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు,